రేరా కావచ్చు లేకంటే ధరణిలో కావచ్చు ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? రేరా ఈజ్ పర్ఫెక్ట్ అండి. ధరణిలో కొన్ని మార్పులు జరగాలి. ఐ థింక్ ద న్యూ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కంప్లీట్ ఇనిషియేటివ్ ఫర్ దాట్. సో ధరణిలో మార్పులు రావాలి అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్సో. భవిష్యత్తు ఒక హైదరాబాద్ అయినా మేడం, చుట్టుపక్కల ఉన్న వరంగల్ కావచ్చు. వరంగల్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లేస్ అండి. వరంగల్, కీసరా ఆ ఏరియాస్ అంతా మనకి భువనగిరి కీసరా భువనగిరి అంతవరకు మనకి మంచి ప్రైజెస్ ఆల్రెడీ ఉంది. ఓకే, అండ్ ఇంకోటి హ్యూజ్ బ్యూటిఫుల్ రోడ్స్ అనమాట. సో వరంగల్ వరకు మనకి డెఫినెట్గా మార్కెట్ ఉంటుంది. ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది మేడం వరంగల్ హైవే? ఇట్స్ రన్నింగ్ అండి. మధ్యలో కొంచెం హైప్డ్ మార్కెట్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దట్ టెంపుల్. యాదగిరి గుట్ట టెంపుల్ని హైప్ చేసి కొంచెం ఐ మీన్ ఆ ఏరియాని ఎక్కువ ఫోకస్ చేయించారు. బట్ ఫ్యూచర్లో అయితే మనకి ఆ ఏరియాకి గ్రోత్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో కొంచెం తక్కువ ప్రైజెస్లో ఏమైనా ఉందంటే ఆ ఏరియాస్లో ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక 10 years వదిలే కెపాసిటీ ఉంది అంటే, హోల్డింగ్ కెపాసిటీ ఉంది అంటే డెఫినెట్లీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ ఏరియాస్. బాగానే అంటే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు హైదరాబాద్ నెక్స్ట్ మనకి ఆపర్చునిటీలో ఉండేది అదే హైవే అనమాట, వరంగల్ హైవే. సో అది దట్ ఈస్ అ సెకండ్ యూ కెన్ సే ఐ మీన్ తెలంగాణకి ఇంకొక సెకండ్ క్యాపిటల్ వస్తే కూడా ఇట్ క్యాన్ బి వరంగల్. ఎందుకంటే అది మంచిగా డెవలప్ అయ్యింది ఆ ఏరియా బాగా. సో వరంగల్ ఈజ్ అ గుడ్ ప్లేస్, యూ క్యాన్ ఇన్వెస్ట్. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయే వరకు పరిస్థితి ఇలానే ఉంటుందా? ఇలానే ఉంటుందండి. ఏమి చేంజెస్ రావు. ఎవరు అంటే చిన్న చిన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కానీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే రావు హైదరాబాద్కి. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఎవ్రీబడి వెయిట్ అండ్ వాచ్. మీరు గమనించిన దాన్ని బట్టి ఎలా ఉంది మేడం పరిస్థితి? స్టాగ్నెంట్ ఉందండి మార్కెట్. ఓ 10 అమ్మే చోట 1-2 అమ్ముతున్నారు. ఎందుకంటే అంత పడిపోయింది, తగ్గిపోయిందండి మార్కెట్. మొత్తానికి స్టాగ్నెంట్ అయిపోయింది. మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఎవరు లేరు ఇప్పుడు. అందరు హ్యాపీగా కాఫీలు తాక్కుని చిట్ చాట్ చేసుకొని సినిమాలకు వెళ్తున్నారు తప్ప రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈస్ రియల్లీ డౌన్. అండ్ దిస్ విల్ కంటిన్యూ టిల్ యువర్ ఎంపీ ఎలక్షన్స్. అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు నాకు ఎమర్జెన్సీగా డబ్బులు వచ్చినాయి, నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదంటే లాస్ట్ 6 months నుంచి నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు తప్ప పెద్ద హడావిడి అయితే లేదు. ఓకే, సో ఇట్ ఈస్ స్లో. 1 or 2 months ఇంకా ఇలానే ఉంటుంది. 1 or 2 months ఇలానే ఉంటుంది. మనకి ఎంపీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇలానే ఉంటుంది. ఇంకోటి మనకి ఏపీ మీద ఒక ఐ మీన్ క్లారిటీ వచ్చేంత వరకు కొంచెం ఇలానే ఉంటుందండి మార్కెట్. ఏదైనా రాబోయే కాలంలో ఈ ఎలక్షన్ బట్టే వచ్చే రిజల్ట్ని బట్టే పరిస్థితులన్నీ డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పొలిటికల్ ఐ మీన్ డిసిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఆన్ రియల్ ఎస్టేట్. ఒకప్పుడు అంత లేకుండే కానీ ఇప్పుడు చాలా ఉంది. యాక్చువల్గా మనం ఒక 20 years నుంచి గమనించామంటే పొలిటికల్ లీడర్స్కి ల్యాండ్స్ ఎక్కడుంటే ఆ ప్రాంతం డెవలప్ చేస్తారు, ఆ ప్రాంతంలో రేట్లు పెరుగుతాయన్నారు. అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుందా మేడం? లేదండి, రియల్ ఎస్టేట్ ఒక పొలిటికల్ దీని మీద నడవదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ల్యాండ్స్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి మనం తీసుకుందాం మేడం. ఇప్పటి వరకు మీరు గమనించిందండి రాజశేఖర్ గారి గవర్నమెంట్లో అంటే ఆయన ఏ ఏరియా డెవలప్ చేయాలనుకున్నాడు అక్కడే ఏరియాలో ఆయన ల్యాండ్ ఎక్వైర్ చేశారు. కానీ ఇఫ్ యూ టేక్ అదర్ గవర్నమెంట్ ఆర్ అదర్ పీపుల్ ఎక్కడో వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఇప్పుడు మనం ఐటీ సెజ్లు వేయలేము కదా. సెజ్ రావాలి అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లోనే సెజ్ వస్తుంది. అంటే గవర్నమెంట్ ఒకటి ల్యాండ్ కొన్ని ఎకరాలు అనేసి అలికేట్ చేస్తుంది సెజ్ కోసం. అలాంటి ప్లేసెస్లోనే మనకి ఐటీ కానీ మిగతావన్నీ వస్తుంది. సో ఇప్పుడు మన కొత్త సీఎం గారికి ఇక్కడ ఉంది XYZలో ప్లేస్ ఉంది అని అక్కడ మనం ఈ సెజ్ అన్ని తీసుకొని వెళ్ళి మూవ్ చేయలేము. సాధారణంగా సామాన్య ప్రజలు ఇలాంటి డిస్కషన్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది తెలియక చేస్తారు, హాఫ్ నాలెడ్జ్తో చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ 2004-05 అండ్ ఆల్ హైదరాబాద్లో ఏమీ లేదు. ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్కి ల్యాండ్ వెళ్ళింది. అరే అన్నపూర్ణ స్టూడియో అక్కడ ఉంది, చుట్టుపక్కల ల్యాండ్ కొనుక్కొచ్చి అట్లా కొనుక్కున్నారు. ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ ఉండింది. కానీ ఇప్పుడు ఎక్కడుందండి అలాంటి ల్యాండ్స్? ఎక్కడుంది అంత అవైలబిలిటీ? సో ఇట్స్ ఎ వేగ్ డిస్కషన్ అండి. పొలిటికల్ వాళ్ళకి అక్కడ ఉంది, వీళ్ళ మామకు అక్కడ ఉంది, వాళ్ళ అన్నకు అక్కడ ఉంది, అవన్నీ వేస్ట్. మనం ఒక ప్లానింగ్లో వెళ్తున్నాం. హెచ్ఎండి వచ్చేసినాక హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ ఈస్ డిసైడెడ్ ఏ కంపెనీస్ ఎక్కడ రావాలి, ఏ సేజ్ ఎక్కడ ఉండాలి అని. కానీ ఇంకా అంత అవేర్నెస్ అయితే రాలేదు కదా అందరిలో. అంటే చిన్న చిన్న బయర్స్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఉండదు ఇలాంటి వాటిలలో. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మన అన్నకు అక్కడ ఉంది ల్యాండ్, అక్కడ కొనుక్కుంటే అక్కడ డెవలప్ చేస్తాడు. అవన్నీ 5 years మ్యాటర్ అండి. ఒక ప్లానింగ్, మనకి హెచ్ఎండిఏ ఉంది, అది ఒక ప్లానింగ్లో వెళ్తుంది. దాన్ని ఫాలో చేసుకొని కొనుక్కున్నారనుకోండి రేపు ఫ్యూచర్లో వాళ్ళు కొనే ల్యాండ్కి కూడా అప్రిసియేషన్ వస్తుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ హ్యాస్ ఏ ప్రిసైజ్ ప్లానింగ్. ఇక్కడ సెజ్ వస్తుంది, ఇక్కడ ఫార్మా వస్తుంది, లేదంటే అక్కడ ORR ఉంది, ఇక్కడ RRR ఉంది అనేది. సో ప్లానింగ్తో వెళ్ళాలి. సో హైదరాబాద్లో రీసేల్ ఎలా ఉంది? రీసేల్ మార్కెట్ ఈజ్ గుడ్. ఎందుకంటే కొత్త ప్రాపర్టీస్ చాలా ప్రైజీగా ఉన్నాయి కాబట్టి రీసేల్ మార్కెట్ ఈజ్ గుడ్ నౌ.
ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, మీ దగ్గర బడ్జెట్ 70 lakhs ఉందనుకోండి, కొత్త ప్రాజెక్ట్లో కొనాలంటే మీకు ఆ ప్రైస్ రాదు. సో అప్పుడు అది రీసేల్ ప్రాపర్టీస్ హంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అది రీసేల్ మనకి ఎప్పుడు స్టాగ్నెంట్ మార్కెట్, ఐ మీన్ ఒక స్టడీ మార్కెట్ ఉంటుంది. 40% రీసేల్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది హైదరాబాద్లో. సిటీలో మొత్తం హైదరాబాద్ కాదు మేడం, చుట్టుపక్కల బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, కేరళలో కూడా ఉంది. అక్కడ ఫోకస్ చేయకుండా హైదరాబాద్లో మీరు ఫోకస్ చేయడం ఏంటి, దీనికి రీజన్? అంటే నేను పుట్టడం కేరళలో పుట్టానని కనుక, బట్ పెరగటం మొత్తం హైదరాబాద్లోనే పెరిగాను. నేను 1981లో హైదరాబాద్కి వచ్చాను. సో అప్పటి నుంచి ఐ హ్యావ్ సీన్ హైదరాబాద్లో ఇప్పుడున్న గచ్చిబౌలి ఎలా ఉండేదో నాకు తెలుసు, ఒకప్పుడు ఉన్న గచ్చిబౌలి ఎలా ఉందో నాకు తెలుసు. సో అందుకే నేను అనింది చెక్ పోస్ట్ గురించి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళాలంటే ఆ ఏరియాకి ఆ చెక్ పోస్ట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ నిజంగానే ఒక చెక్ పోస్ట్ ఉండింది. ఐ హ్యావ్ సీన్ కంప్లీట్ హైదరాబాద్ గ్రోయింగ్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. మీ కళ్ళతో మీరు చూశారు? నేను చూశాను. నేను ఇవన్నీ ఒక సోషల్ మీడియా వీడియోలోనో, లేదంటే ఒక సినిమాలోనో, లేదంటే ఆర్టికల్లో నేర్చుకుంది కాదు. ఐ హ్యావ్ ప్రాక్టికల్లీ సీన్ దిస్ గ్రోయింగ్. I have practically seen high-tech city construction. I have practically seen అక్కడ మనకేంటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్ గేట్స్ రావటము, ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ ప్రాక్టికలీ సీన్, టచ్, ఫెల్ట్ దీస్ డెవలప్మెంట్స్ ఇన్ హైదరాబాద్. సో అందుకే నేను ఇంత సూటిగా కూడా మాట్లాడతాను. వేరే రివ్యూస్ వేరే ఇవో చూసి నేను మాట్లాడను. ఐ నో హౌ ఇట్ గోస్. ఐ హ్యావ్ సీన్ దిస్ ప్లేస్ ఫ్రమ్ లాస్ట్ 40-42 years. సో నాకు తెలుసు హైదరాబాద్ గురించి. నెక్స్ట్ 10 years కూడా ఎలా జరగబోతుందో కూడా మీకు ఐడియా ఉంటుంది. We can definitely foresee this.